ఏం పేరు దిలీపా దిలీప్ మోడీ గారు ప్రధానమంత్రి 12 సంవత్సరాలు అయింది. అనేక స్కీమ్స్ ఇచ్చింది. అలా ఇల్లు ఎవరు ఇచ్చిండ్రు? నరేంద్ర మోడీ గారు. మీకు బియ్యం ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారే. ఈ రోడ్లు వేయించడం నరేంద్ర మోడీ గారే. ఉజ్వల గ్యాస్ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారే. ఇప్పుడు మన కరీంనగర్ వరంగల్ రోడ్డు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇప్పుడు కరీంనగర్ జగిత్యాల రోడ్డు కూడా మోడీ గారు ఇస్తున్నారు. అంటే నువ్వు ఆటో డ్రైవర్ రోడ్డు కూడా చెప్తున్నాను. వాళ్ళ గ్రామాల్లో రోడ్లు అయినాయి, ఇవన్నీ అయినాయంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధుల వల్ల అయినాయి. అవునా కాదా? బట్ ఇట్లా పేదలకు స్కీమ్స్ ఇస్తున్నాడు, దాంతోపాటు అభివృద్ధి చేస్తున్నాడు. అవునా కదా? నువ్వు రోజు కనీసం 100 మంది కలుస్తావు రోజు. నీతో పాటు మీ ఆటో డ్రైవర్లకు చెప్పాలి, దాంతోపాటు ప్యాసింజర్లకు చెప్పాలి. ఈ రాజకీయంతో సంబంధం లేదు. మరి అటువంటి వ్యక్తి ఇలా ప్రధానమంత్రిగా ఉండి 12 సంవత్సరాలు అయిపోయింది. ఇలా 4,400 ఒక్క రోజు ఇవాళ ఇంతవరకు దేశంలో ఇన్ని రోజులు కంటిన్యూస్ గా ప్రధానమంత్రి ఎవరు లేరు. బట్ ఆయన పేదోళ్ళ మనిషి, పేదోళ్ళ దేవుళ్ళకి వస్తాడు, పేదోళ్ళ కోసమే పనిచేస్తాడు. బట్ అటువంటి వ్యక్తి గురించి మనంతా కూడా చెప్పాలి. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి మనందరం కూడా. ఆయన ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అవునా కదా? కాబట్టి దాని గురించే ఏమేం చేసిండు, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండు. మన గ్రామ పంచాయతీ కూడా పైసలు ఇచ్చినాం. గ్రామ పంచాయతీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు పైసలు ఇచ్చిండు మోడీ గారు. మున్సిపాలిటీలకు పైసలు ఇచ్చిండు. అవునా కదా? ఇప్పుడు ఇచ్చే పైసలు మొత్తము కేంద్ర ప్రభుత్వం నుంచి పైసలు వస్తా ఉన్నాయండి. బుక్స్ చదవాలి, అందరు చెప్పాలి. రోజు 100 మందికి చెప్పాలి. ఓకే, మోడీ గారు మంచి ఏమేమి చేసిండు అన్నీ ఉండేది ఇలా. మంచి కార్యక్రమం అందరికీ చెప్పాలి. ఓకే.